ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆయన జాలిని గురించి మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తల్లో అక్కడ ఉంటుంది, కనికరపడి జాలిపడి ఆయనంట అందరూ వదిలేసిన ఆయన విడిచిపెట్టలేని సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. అందులో ఒక సందర్భము, ఒక కుష్ఠరోగి యేసుప్రభు వారు ఏకాంతంగా ఒక దగ్గరికి వెళ్ళిపోయారంట. చూడండి, లూకా శుభవార్త 5:12 వచనం నుండి 14 వరకు నేను చదువుతున్నాను. 12వ వచనం. ఆయన యొక్క పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నువ్వు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. కుష్ఠరోగము అంటే కుష్ఠరోగం అంటే ఇప్పుడు మన లెపర్సీ కనబడుతుంది. దీనితో పాటుగా కొన్ని రోగాలు ఉండేవి, వాటన్నిటిని కలిపి అక్కడ కుష్ఠరోగం అనేవారు. అందులో తీవ్రమైన వారు ఉంటారు అన్నమాట. జ్వరాల్లో తీవ్రమైన జ్వరాలు ఉన్నాయా? మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ ఫీవర్, అలాగ రకాల్లో కుష్ఠుల్లో కూడా అక్కడ రకాలు ఉన్నాయి. అయితే దానిలో తీవ్రమైన రోగానికి వారు చెప్పిన పద్ధతులు ఏంటంటే, ఇమ్మీడియట్లీగా మొదట అది ప్రారంభమైనప్పుడు చిన్న మచ్చ ప్రారంభమవుతుంది, అది తెల్ల మచ్చ అనుకుందాం. ఆ ప్రారంభమైన వెంటనే ఇంటివారు పాస్టర్ గారి దగ్గర తీసుకొని రావాలి. పాస్టర్ గారు వాడిని ఎలా పెడతారు, వాళ్ళకి ప్రత్యేకమైన గదులు ఉంటాయి. ఆ వారపు రోజులు పాస్టర్ గారు ఏం చేస్తారంటే అక్కడ వాడికి ఉంచుతారు. ఉంచిన తర్వాత మరలా వారం తర్వాత మళ్ళీ వచ్చి వస్తారు. రెండో పరీక్షలో ఎక్కువైందా తక్కువైందా అలాగే ఉందా, ఇవి గమనించి 2 వారాలు ఉంచిన తర్వాత అది కాదని ఇంటికి పంపిస్తారు. ఈ 2 వారాలు అయిన తర్వాత ఇంకా అది పెరిగిపోతుంది కదా, అప్పుడు యాజకుడు నిర్ణయిస్తాడు, లేకపోతే ఒక స్టాంప్ వేసేస్తాడు, ఏంటంటే ఇతని కుష్ఠరోగి. ఇమీడియట్లీగా అతని వస్త్రాలు తీసేయాలి. అతను చూడగానే ఇతడు కుష్ఠరోగి అన్నట్లుగా ఒక వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు వేసుకోవాలి. ఆ ఊరిని విడిచిపెట్టేయాలి. పాలెం వెలుపాలకి ఒక కాలనీ అక్కడి నుంచి వచ్చే కాలనీలు, వారిటి రాకూడదు, వీరటి వెళ్ళకూడదు. పై పెదవిని మూసుకోవాలి. మూసుకొని ఎవరైనా వస్తూ ఉంటే ఆ తావని ఇటు తిరుగుతూ ఉంటే ముందు ఇతడే ఆరాలి, అపవిత్రుడను 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 అని అరిచి ఇతడే వారికి జాగ్రత్త చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి బ్రతుకం. ఆ రోజు ప్రారంభమైపోయింది ఇతని జీవితం. ఆ రోజు వరకు ఎంతో ఆనందంగా, అది తిన్న కుటుంబమో తినలేని కుటుంబమో, ఎవరి కుటుంబంలో ఉంటే వారికి ఎంత ఆనందం అండి, ఎవరి పిల్లలతో ఉంటే వారికి ఎంత ఆనందం అండి, అది చారుతోనో గంజితోనో. కానీ జైల్లో ఉంటే ఎలా ఉంటుంది? జైలు కన్నా అధ్వానమైన పరిస్థితి. కుష్ఠరోగి ఈజ్ ఈక్వల్ టు బ్రతికున్న శవం. వారితో ఎవరు మాట్లాడకూడదు. భార్య అంత ప్రేమన్నా దగ్గరికి వెళ్ళకూడదు. వారు ముట్టుకున్నవాడు అపవిత్రుడు, వాడిని ముట్టుకున్నవాడు అపవిత్రుడు అంటే వాడు కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వారికి ప్రేమ లేకపోయినా వీరికి ఈయనకు ఈ కుష్ఠరోగికి ఒకవేళ ప్రేమ ఉంటే, అమ్మో మా అబ్బాయికి బాగోలేదంట అని తెలిసిందనుకోండి, చూడ్డానికి లేదా. ఒకవేళ చచ్చిపోయాడు అనుకుందాం, తన వారు ఎవరైనా తన కుమారుడు చచ్చిపోయాడు అనుకుందాం, వెళ్ళడానికి లేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి నుంచి క్యారేజీలు ఏమి లేవండి. వారికి ఒక రకమైన పాత్రతో వంటతో ఏదో చేసి అక్కడ పడేసేవారట. ఎలాంటి దుర్భరమైన జీవితము. ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డానో ఈరోజు
పోనీ నాతో సంబంధం లేనివాడు నన్ను అసహించుకుంటున్నాడు అంటే పర్వాలేదు, కానీ కనీసం అలా ఆ సిగిరికి వస్తే నేను ఈ సిగిరికి వస్తానంటే మా ఇంటి వారు రావట్లేదు, మా ఇంటి వారు రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పినా నాకు ఒక సంఘటన గుర్తొస్తుందండి. ఒకరోజు ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఇక్కడ చర్చి పని జరుగుతుంది, ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అయితే అతని పరిస్థితి ఏంటంటే మంచినీళ్ళు ఇలా తాగుతుంటే వెంటనే వెళ్ళిపోతుంది, వెంటనే ఒక 5 నిమిషాల లోపే కారిపోతుంది. అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆ కళ్ళ వెంట నీటిలో నేను గమనించింది ఏంటో తెలిసిన, అతని వ్యాధి వలన కలిగే బాధ కాదండి, చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు. చచ్చిపోతానని భయం కాదండి, చచ్చిపోతా అయిపోయింది, బాధపడుతున్నాడు. అతను బాధపడుతుంది ఏంటంటే నా ఆత్మలో ఖచ్చితంగా, ఎందుకంటే నేను చేసిన ప్రార్థన కరెక్ట్ అయినప్పుడు ఆయన భావం కూడా కరెక్టే. అర్థం చేసుకోండి, నేను వెంటనే చెప్పాను నువ్వు బ్రతుకుతావు అని చెప్పాను, బ్రతికాడు ఇప్పటికి. అదే రైట్ అయితే అతని ఏడుపులో నాకు ఒక అర్థం నాకు కనబడింది. ఆ అర్థం ఏంటంటే మరణ బాధ కంటే, వ్యాధి బాధ కంటే, ఆ నొప్పి కంటే నేను ప్రేమించిన వాళ్ళు ఈరోజు నన్ను వేరుగా చూస్తున్నారు, నా గదిలో రావడానికి ఇష్టపడలేదు. ఎన్నాళ్ళు ఎంత సంపాదించి నేను ఎంత ఇచ్చాను అన్న ఏడుపు నేను ఆయన కళ్ళల్లో చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి వారుతో సైతం విడిచిపెట్టిన దుర్భరమైన పరిస్థితి, బ్రతుకుతున్నారు కానీ ఎందుకు బ్రతుకుతున్నారో తెలియలేని పరిస్థితి. ఆయన యేసుని గురించి విన్నాడు. హల్లెలూయా. ఆయన యేసుని గురించి విన్నాడు. యేసు చాలా స్వస్థతలు చేస్తున్నాడని విన్నాడు, కానీ యేసుని కలుసుకోవడం ఎలా? ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన్ని కలుసుకున్నంటే మొదటిసారే వచ్చి ఈయన కలుసుకోలేదు. ఎందుకంటే ఈయన రావడం ఎవరు చూసినా స్వస్థత కలుగుతుందో లేదో తర్వాత సంగతి, కానీ ముందు రాళ్ళు కొట్టి చంపుతారు. కానీ ఒకటే అన్నాడు, రాళ్ళ కొట్టి చచ్చినా పర్లేదు, కానీ నేను ఈ బ్రతికి ఇలాగ ఉండకూడదు, నేను ఏదో ఆయన్ని కలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచం మీద పడుకొని నేను పైకి వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోకండి, నేనేదో సాధించేస్తాను ఎప్పుడు అనుకోకండి. ప్రతి దానికి ఒక ఆటంకం ఉంటుంది. జక్కయ్యకి ఒక ఆటంకం పొట్టితనం, రాహాబుకు ఒక ఆటంకం, రాజుకు తెలిస్తే వెంటనే చంపేస్తాడు. ఎస్తేరుకి ఒక ఆటంకం, తన ప్రజలకు విడుదలవుతుందో లేదో తెలియదు, కానీ రాజు కోపం వస్తే పేక ఎగిరిపోతుంది. వీటన్నిటిల్లో అడుగులు వేసి వారు చరిత్రలో నిలబడ్డారు. అదేవిధంగా తన కోసమే అయినప్పటికీ ఇక్కడ కుష్ఠరోగి ఒకటి తెగించాడు. నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకోవాలి నేను, అది మొదటి పని. రెండవ పని, ఆ సమయంలో ఎవరు ఉండకూడదు. ఆ సమయం కోసం ఎన్నిసార్లు వేచి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా కూర్చొని ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూసుకొని యేసునామములో అడుగుతున్నాను తండ్రి అంటే ఆమెనంటే వచ్చేస్తే ప్రార్థన వెంబడించాలి. మాటికి ఇలా చేశానండి, బాగా చేశానండి. కుష్ఠరోగి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు, ఎందుకంటే అక్కడ జీవం ఉంది. దొరికే వరకు పిల్లలు చూసి నేర్చుకోవాలండి. మనం పిల్లలు చూసి నేర్చుకోవాలి. అంబేద్కర్ ఇలా చేయొత్తినట్టుగా కోలిబిగాడు వచ్చి ఇలాగంటాడు అంతే. లేదురా, లేదు అయిపోయారా, ఖాళీ డబ్బా ఇలా చూపించిన మళ్ళీ మర్నాడు వచ్చి ఏమంటాడు, ఇలా వచ్చి ఇంకేమండు, చచ్చినట్టు నడువు నొప్పి అయినా జోబులో డబ్బు లేకపోయినా వీడు బాధ పెడలేక ఆడు మౌనంతోనే చంపేస్తాడు. ఆడు యాడ్ నాకే జాగలేడు అని అంద అంతే. హల్లెలూయా. ఆడికొన్న బుద్ధి మనం ఉంటే యేసు దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగ అన్నాం అనుకోండి, ఏం బ్రతుకండి, మనం ఏం బ్రతుకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతకాలి, కొత్త త్యాగం చేయాలి. మరణమైన హల్లెలూయా
ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి, ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ ప్రేమ కోసమే. ఏదేమైనా నేను యేసుని చేరాలి, ఎవరేమన్నా నేను యేసుని వెదకాలి. ఏదేమైనా నేను యేసుని చేరాలి, ఏదేమైనా నేను యేసుని పట్టాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నే బ్రతుకలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నే బ్రతుకలేనయ్యా, జనమైన నీవు లేక నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఆ గుడ్డివాడిని అంటున్నారు, ఒరే మామూలు పెద్దోళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, నీతో మాట్లాడడానికి ఇంకా ఆయన టైం ఎక్కడ ఉంటుందరా, ఆపు ఆపు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అక్కడ జీవం ఉన్నదని తెలుసుకొని, యేసులో జీవం ఉన్నదని తెలుసుకొని మరింత బిగ్గరగా, అంటే తనకి ఎంత శక్తి ఉందో శక్తి అంతటిని ఉపయోగించి ఈ క్షణం ఆయన దాటిపోతే మరలా నా జీవితంలో నా కళ్ళు నాకు రావు అని గమనించి ఒక శక్తినంతా కూడా తీసుకొని యేసయ్యా అని పిలిచాడండి. మొదటి క్యాక్ యేసుకి వినపడలేదా? వినపడదా? హృదయంలో మాట్లాడినంటాడు కదా. నీ విశ్వాసములు నిరూపించబడాలండి లోకానికి, యేసుకు కాదు, లోకానికి. నీకు ఆటంకాలన్నీ రైటే, దాన్ని దాటి ఆయన పిలవాలి, దాన్ని దాటి యేసు సన్నిధానంలోకి మనం రావాలి. అప్పుడు ఇతరుల కంటే యోగ్యమైన ఫలాలు మనం చూస్తాం. కుష్ఠరోగి కొన్నాడు, నేను ఆయన్ని పట్టుకోవాలి, ఏకాంతంగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలండి? అందరూ ఉన్నప్పుడు కుదరదు. అందరితో ఉన్నప్పుడు వెళ్తున్నారు, అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. నా కేసు అలాంటిది కాదు. ఎవరున్న కేసు మళ్ళీ అటు నుంచి అయిపోతుంది. యేసుని ఎక్కడ పట్టుకోవాలంట చెప్పాలని? ఏ టైంలో పట్టుకోవాలి? ఒంటరిగా పట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒక్క సమర్పణ చేసుకోండి, యేసుని ఒంటరిగా పట్టుకోవాలి. నువ్వు అందరితో పట్టుకుంటున్నాం కరెక్టే, యేసుని ఒంటరిగా పట్టుకున్నావా? యేసు నువ్వే, యేసు నేనే, యేసు నేనే, యేసు నేనే, యేసు నేనే. అదే నిజమైన ప్రార్థన, అదే అసలైన ప్రార్థన, అదే మన బ్రతుకు ప్రార్థన, అదే మన జీవం ప్రార్థన. యేసుని ఒంటరిగా పట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసుని ఒంటరిగా పట్టుకుంటే మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన ప్రతిదినం మనకు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి, ఆయన మాట్లాడుతుంటే ఆలకించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మొత్తం మీద తను అనుకున్నది కుష్ఠరోగి సాధించాడు. ఒక రోగి అయి ఉండి సాధించాడండి. జీవితంలో అంటున్నావు నువ్వు, నాకు అవ్వట్లేదండి. జాగ్రత్త. ఆ కుష్ఠముతోనే మనం చనిపోతామేమో, ఆ ఏడుస్తూనే మనం చనిపోతామేమో, మన జీవితంలో వెలుగు లేకుండానే ఒకవేళ చనిపోతామేమో. ఈరోజు కుష్ఠరోగం నుండి పాఠం నేర్చుకోవాలి. నేను ఆయనను ఒంటరిగా కలుసుకోవాలి. హల్లెలూయా. నాతో యేసు, యేసుతో నేను, నాతో యేసు, నాతో యేసు. నీ జీవితంలో ఎప్పుడైనా కలుసుకున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలుసుకున్న వారి సాక్ష్యాలతో నువ్వు కలుస్తూ ఉండాలి. యేసుని కలుసుకునే సాక్ష్యాలతోనే నీ స్నేహాలు చేస్తూ ఉండాలి. కుష్ఠరోగి కలుసుకున్నాడు. కలుసుకున్న వెంటనే, బాబు ఎందుకు వచ్చాను, బాబు ఎందుకు వచ్చాను అంటే ఒక విలువైన ప్రార్థన అండి. ఒక పాస్టర్ గారులు చేయలేని ప్రార్థన, ఒక పెద్ద ప్రార్థనా పరులు చేయలేని ప్రార్థన అతడు చేస్తున్నాడండి. ఆయన కలుసుకున్న వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాడు యేసుని చూచి
సాగిలపడి, ఇంకొక మార్కు సువార్తలోనో మత్తయి సువార్తలో ఉంది, మ్రొక్కి. మొదటగా ఆయన ఏం చేశాడంట? ఆరాధన చేశాడంట. మనం ఎప్పుడు ఆరాధన చేస్తామంటే మనకి ఏదైనా థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం? ఏదైనా దొరికిన తర్వాత కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఏమీ పొందుకోలేదు. ప్రభువా, నాకెందుకు దీన్ని అనుమతించావు? ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు? నా తోటి వాళ్ళు ఎంత బాగున్నారండి, వాళ్ళంతా చక్కగా భార్య పిల్లలతో ఉంటున్నారండి, మరి నాకే ఎందుకు దీన్ని అనుమతించావు? నీ చేతిలో ఉంది కదా. ఏ ప్రశ్న లేదండి. మనకి అందనివి ఎదుగుతూ ఉంటాం, మనమే తవ్వుకుంటూ ఉంటాం, లేనిపోనివన్నీ చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12వ వచనములోనే ఆడు కలవడం, మ్రొక్కడం, ప్రార్థన చేయడం అన్నీ అయిపోయాయి. మనము ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామో కానీ అసలు ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆయన ఒక్క వచనంలోనే సాగిలు పడిపోయాడు. అంటే ఆయనను మొక్కుతున్నాడు. మొక్కుతున్నావా నువ్వు? ఆరాధనకి ఎప్పుడు నువ్వు మొక్కినట్లంటే మొదటి ప్రార్థనకు ఉండి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఉంటే ఒక్క ఆరాధన పూర్తయినట్టు. అది వెళ్ళిందో లేదో తర్వాత సంగతి. ట్రైన్ ఎక్కామనుకోండి, విజయనగరం నుంచి హైదరాబాదు నేను బుక్ చేసుకున్నానండి. ఎప్పుడు నా ప్రయాణం పూర్తయినట్టు? ఏమండి, మీరు మాట్లాడకపోతే లేట్ అవుతుంది అలాగా. ఏమండి, మాకేమండి మీకేవాడు, నిజండి చెప్పండి అమ్మా. విజయనగరంలో ఎక్కితే సరిపోద్దా? లేకపోతే విజయనగరం ఎక్కిన తర్వాత ఒక 5 నిమిషాలు లేటుగా వెళ్ళి పరిగెట్టుకొని ఎక్కితే ఏమవుతుంది? ప్లాట్ఫామ్లో పళ్ళు ఊడిపోతాయి. ఎప్పుడొకప్పుడు నీ పళ్ళు ఊడిపోతాయి. ఆయన అంటే ఇష్టమైతే మొదటి ప్రార్థనలో ఉండాలి. మీకు ఒక విషయం తెలిసినా కొంతమందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. మొదటి ప్రార్థనకు ముందే ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంకా ఇష్టమైతే ఆ ప్రార్థనకి రావాలి. క్రైస్తవ జీవితంలో ఇంకా ముందుకే కానీ వెనక్కి వెళ్ళకూడదండి. వెళ్ళకూడదు. దినం నీపై నాకు దినం అంట పొంగిపోతుందంట, నువ్వేం కంగిపోతున్నావా? సిగ్గులేదు మళ్ళీ పాడడానికి అని అనాలనిపిస్తుంది, కానీ అనట్లేదు. హల్లెలూయా. మీకోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నాను, ప్రయోగం చేస్తాను. ఏమండి, ఆరాధన పూర్తిగా దేవుని ఆరాధించాలండి. సాగిలపడి మొక్కాడు. అర్పణ ప్రారంభం అవ్వాలి, అర్పణ పూర్తి అవ్వాలండి. అయిన తర్వాత ఒకే ఒక లైన్లో ఒక విలువైన ప్రార్థన చేశాడండి. నీకు ఇష్టమైతే శుద్ధిని చేయి, నాకు స్వస్థత కావాలి. ఇంక స్టోరీ ఏం చెప్పలేదు, ఏదో చెప్పాడుగా. ఏవేవో ఉంటాయి, అవన్నీ కాదు, అవన్నీ ఆయనకు తెలుసు. ప్రభువా, 12వ తారీఖున అపాయింట్మెంట్ తీసుకున్నాను, 13వ తారీఖున వెళ్ళాను, ఆ రోజు డాక్టర్ లేరు. ఇవన్నీ ఎందుకంటే సోది. దేవునికి తెలియంది ఏదో చెప్పండి, దేవునికి ఇష్టమైనది ఏదో చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు. ఒకటి అన్నాడు, నీకు ఇష్టమైతే శుద్ధి చేయాలి. ఆహా అదేటయ్యా, ఎప్పుడెప్పుడు నుంచో సంఘానికి వస్తున్నారు, ఆన్లైన్ ప్రేయర్ రాత్రి అంతా ప్రార్థన చేశారు, వాళ్ళందరూ నువ్వు ఇంత పెద్దది కావాలని ఇంత ప్రార్థన చేస్తావు నువ్వు అని అన్నాడా దేవుడు? నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అన్నది కాదు, దేవునికి నచ్చిన విధంగా ఎంతగా ప్రార్థన. ఎక్కువ ప్రార్థన చేయకూడదని కాదు, ఎక్కువ ప్రార్థన ఎందుకు చేయాలో ఒక మాటలో చెప్తాను చూడండి. ఎక్కువ ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, ఒకే విషయాన్ని ఇలా సాగి టీచరు అదే ఫైనల్ ఎగ్జామ్లో రాముడు ఎవరిని చంపాడు కదా, ఎవరిని చంపాడు? రావణాసుని ఎలా చంపాడో 5 పంక్తులకు తగ్గకుండా రాయమన్నాడు. వీడికి చంపాడని సంగతి తెలుసు కానీ ఇంకేం తెలియదు స్టోరీ. ఏంటి క్వశ్చన్ ఏంటి? పరీక్షలు ఏమొచ్చింది చెప్పు, పూర్తి ప్రశ్న చెప్పు. అందుకే మన సరిగ్గా మార్కులు రావట్లేదు అంటే కూర్చొని రాత్రి కూడా పరీక్ష మార్కులు రాత్రి కూడా నిద్రపోతున్నాం మనం.
పరీక్షలో ఇది వచ్చిందంటే ఫైనల్, దానికే 50 మార్కులు అట. ఏంటి 50 మార్కులు? రావణాసురుని రాముడు ఎలా చంపాడో 5 పంక్తులు తగ్గకుండా 5 పంక్తులకి 50 మార్కులు అన్నారు. వీడికి ఎలా చంపాడు ఏంటో తెలియదు, ఒకటే తెలుసు. అయితే ఏం చేశాడంట, ఎలా చంపాడని రాస్తున్నాడు చూడండి. ఎలా చంపాడంట, రాముడు రావణాసురుణ్ణి మొదటి పంక్తి గుద్ది 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 గుద్ది, రెండో పంక్తి గుద్ది గుద్ది అని 5 పంక్తులు కూడా గుద్ది 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 చంపినట్టు రాశాడు. మనకి ప్రార్థన ఒక్కోసారి గంట అవ్వదు, ఏం చేయాలి? స్తోత్రం 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 స్తోత్రం. ఇది ఇంకా అవదేటి ఇది. అదే యూట్యూబ్లో ఇలాగ రీళ్ళు తిప్పుతున్నప్పుడు ఎంత తిరిగేస్తుంది. ఇప్పుడు మాత్రం గుద్ది గుద్ది స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమండి ముళ్ళు తిరగదు, బ్యాటరీ అయిపోయిందా ఏంటి? అలా గుద్ది 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 ప్రార్థన చేయకండి. నేను ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, ఎక్కువ విషయాలు ప్రపంచమంతటి గురించి ప్రార్థన చేయాలి. మనకి అంత కెపాసిటీ పెరిగిపోవాలి. మన భారతదేశంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? రోజుకి 1 నిమిషం ఒక మండలం కోసం ప్రార్థన చేస్తే ఎన్ని మండలాలు అవుతాయి? 1 నిమిషం ఒక మండలం కోసం ప్రార్థన చేస్తే మండలంలో ఉన్న వాళ్ళందరినీ దీవించేయాలా అంటే ఎంత తక్కువలో మనం ఎంత చేయాలి ఆలోచించండి. కాబట్టి అందుకు ఎక్కువ ప్రార్థన చేయాలి తప్ప ప్రభువా 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 పాస్టర్ గారికి ప్రభువా నీకు ఇష్టమైతే నీ దాసునికి చెప్పండి అరా అంటే అయిపోయా. ప్రభా వీటికి వెళ్ళాలి, ఆటికి వెళ్ళాలి, ఈటికి వెళ్ళాలి, ఊటికి వెళ్ళాలి. వాటికి ఇష్టమో కాదో తెలుసా నీకు? హల్లెలూయా. ఎంత
ఉదారమైన ప్రార్థన అండి. నీకు ఇష్టమైతే మొదట అది చాలా గొప్ప ప్రార్థన అండి. ఏంటి దీనికి చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నట్టు ఉంది. ఈ పదం ఒక విధంగా వింటే చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నట్టు ఉంది. చేస్తే చెయ్యి లేకపోతే లేదే అన్నట్టుగానే ఇంత పోరాడి యేసు దగ్గరికి వచ్చాడా? కాదు. కానీ మన ప్రయత్నం, మన ఆశ ఉంది, మన బాధ ఉంది. కానీ అంటున్నాడు, నా దెబ్బ, నా బాధ కాబట్టి నాకెంత ఆత్రం ఉంది, కానీ దీని ఎడల నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తెలియక చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారండి. ఎందుకు అని అంటే, నువ్వెక్కడ ఉంటే, లేకపోతే ఏ స్థితిలో ఉంటే, ఏ నిర్ణయం తీసుకుంటే దేవునితో ఉంటావో దేవునికే తెలుసు. మనకు తెలియదు అది. కానీ మనం ఏంటంటే అంటున్నామంటే, మనము ఆయన శాసిస్తున్నామండి. ఇది కావాలి అంటే అది చాలా ఎదిగిన తర్వాత అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆయన చాలా ఉన్నతుడు, చాలా ఉన్నతుడు. అది ఇంకా ఆ రోజుకి ప్రాణం పోతుంది అది లేదంటే. అయినా కూడా ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అనగలిగిన ప్రార్థనలోనికి మనం ఎదగాలండి. ఒక అవసరతలో ఉన్నవాడు చేస్తున్న ప్రార్థన ఇది, అత్యవసరమైన ప్రార్థన. ఈ ఎలాగైనా సరే ఇతనికి స్వస్థత కావాలి, లేకపోతే మరణం కావాలి, అంతే. కానీ అతడే ఎంత అవసరమైన వాడే అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి ప్రభా. ఎప్పటికి మనం ఈ ప్రార్థన నేర్చుకుంటాం? ప్రకటన గ్రంథం నేర్చుకుందాం తర్వాత సంగతి, కానీ ప్రార్థన నేర్చుకుందాం ముందు. కుష్ఠరోగి ప్రార్థన, ఫలమును పొందుకున్న ప్రార్థన, విజయమును పొందుకున్న ప్రార్థన నేర్చుకుంటే చాలండి. ఇదే కంఠస్థం చేయండి వారం అంతా. నీకు ఇష్టమైతే నువ్వేదైనా తర్వాత బ్రాకెట్ నువ్వేం అడుక్కుంటావో. ఇలాగ అడిగాడని ఇష్టమైతే అన్నాడు, ఆయనకి ఇష్టం వల్ల లేకపోతే ఇచ్చేసాడు కాదు. అది నిజమై ఉండాలి. నీకు ఇష్టమైతే అంటే ఈయనకి ఇష్టరోగి అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఒకవేళ మనకు అనొచ్చు, నాకు ఇష్టం లేదురా బాబు నువ్వు అక్కడే ఉండు. ఏం చేస్తావు? దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడే వీరుడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఈ ముళ్ళుని తీసే ప్రభువా అని అంటే, ఆయన తండ్రి అండి, మనం బిడ్డలమండి. నేను నిన్ను ముట్టను అనడం ఆయనకి నోట్లో మాట రావట్లేదండి. నీవు బాగుపడవు అన్న మాట దేవుని నోట్లోంచి రావట్లేదండి. దానికి ఇంకొక పదాన్ని కలిపాడు, నా కృప నీకు చాలురా బాబు అన్నాడు. అంటే ఏంటి? చెప్పకనే చెప్పాడు. ఏమని? నీకు తగ్గదు. హల్లెలూయా. నీకు తగ్గదు. అదేంటి ప్రభా తగ్గదంటే ఏంటి? రాత్రులు పగులు ప్రపంచంలో ఎవడు వెళ్ళలేనంతగా నేను వెళ్తూ ఉంటే నాకు స్వస్థపరచవా నువ్వు అని అంటే, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఒకసారి అరకు మన పాల్బాబు గారి ఊరు వెళ్ళాము. అక్కడి నుంచి మా తోడల్లి గారి ఇంటికి వెళ్ళాం. చిన్నపిల్లలకి ఎంత తిరిగినా ఇంకా తిరగాలని ఉంటుంది కదా. నేను సరదాగా అన్నాను, జాయ్ మా ఇంటికి వచ్చారా, విజయనగరం కూడా వచ్చారా, మళ్ళీ దిగబెడతాను లేరా ఆయన అంటే, డాడీ ఏమంటారు అండి, డాడీ అంట వెళ్తావా వెళ్ళైతే ఇలా అన్నాడు ఆయన. వీడికి అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చూడండి, మీరు భర్తలు ఒక్కోసారి ఏంటంటారంటే, పాస్ గారు సాయంత్రం భోజనంగా వచ్చేయండి అంటారు. వెంటనే వీడి ముఖంగా చూసారు. అదేనండి మీకు బాగున్న తర్వాత రండి, నాకెప్పుడు బాగుంటుంది, పరలోకంకి వెళ్ళాక బాగుంటుంది నాకు మాట. అది ఆ ఫీలింగ్ వాళ్ళకే అర్థమవుతుంది. ఆ కోడ్ వారికి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా నా కృప నీకు చాలును అన్న కోడ్ పౌలుకి అర్థమైంది. ఇప్పుడు ఈ భక్తులకి అందరికి అర్థం కాక నా కృప నీకు చాలని బోర్లు ఎట్టేసుకుంటున్నారు. అంటే మా ఇంట్లో స్వస్థత రాదు, మేము ఇంకా అభివృద్ధి పొందమని అర్థం ఉందండి. అది ఆయన చెప్తేనే రాసుకోవాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకి చెప్పలేక ఏం చెప్తాడంటే, నీకు స్వస్థత కలగదు, నువ్వు ఆ బలహీనతలో కూడా నా కృప ఉంటుంది,
నువ్వు ఏడుస్తూనే ఆ నొప్పి భరిస్తూనే నా పని నువ్వు చేస్తావు. హల్లెలూయా అంటూ ఇంకో మాట అంటున్నాడు, పరిపూర్ణము అంటే బాగున్నోడు కన్నా బాగులేని నువ్వే ఎక్కువ సేవ చేస్తావు అని చెప్పి దేవుడు పౌలుకి చెప్తున్నాడు. హల్లెలూయా. అలా అది రైటే కానీ ఇవి ఎవడు పడతాడు ప్రభువా అని అనలే. పేతురు ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మాటకు లోబడ్డాడు పేతురు. నిన్న మొన్న మధ్యాహ్నం ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది వాక్యం ఆలకించాను. అందులో పేతురు గారి గురించి చెప్పారండి. ఎంతో బాధ, ఎంతో వేదన కలిగింది నాకు. పేతురు గారిని, అపోస్తులైన పౌలుని ఒకే చెరసాలలో పెట్టారట. దానికి 3 అంతస్తులట. అయితే కింద అంతస్తులో, వెలుగు లేని అంతస్తులో ఆ యొక్క పేతురు గారిని పెట్టారంటండి. రోజుకి 15 నిమిషాలు అలా ఒక కిటికీ తీస్తే చిన్న వెలుగు వస్తుందట, అంతే. అలా సంవత్సరం 3 నెలల కంటే ఎక్కువగా ఆ జైల్లో ఉన్నాడంటండి. ఆ జైల్లో ఉండి అక్కడికి ఒక వ్యక్తి ఉంటాడంట. ఆయన ఏమో ఏ ఆహారం పెడతాడో ఆ ఆహారం తినాలి, అక్కడే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయటికి లేదు. అదే బాత్రూమ్, అదే ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్భరమైన జీవితము. అక్కడ ఏడుస్తూ కూర్చోలేదంటండి. పైనేమో పౌలంట, ఆయనకి కొంచెం వెసులుబాటు ఉంది. ఆయన దగ్గర కొంతమంది వస్తూ ఉండేవారు. పైనుండి సువార్త చేస్తూ ఉండేవాడు, పత్రికలు రాస్తూ ఉండేవాడు. క్రిందన చీకట్లో ఉంటున్న ఇతనికి ఏం చేశాడంట, అతనికి వస్తున్న వారికి ఒక్కొక్కరితో ఈయన కొద్దిగా మాట్లాడుతూ ఉండేవాడంటండి. అలా మాట్లాడి చీకటి గదిలో ఉండి సరైన వెలుగు లేని ఆ పేతురు గారు ఆ జైల్లో ఉండి 47 మందికి బాప్తిసం ఇచ్చాడటండి. ఎంతమందికి అండి? ఆ 47 మంది పేర్లు ఆ గోడ మీద చెక్కాడట. ఆ గోడ మీద చెక్కాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సువార్త చేస్తున్న దినాలను ఆయన చెక్కుతున్నాడు. రక్షింపబడిన వారి సంగతి తర్వాత నువ్వు అడుగులు వేస్తుండగా ఆయన చెక్కుతున్నాడు. ఆయన నా కుమార్తె ఇలా వెళ్తున్నాడు చెక్కుతున్నాడు. రోజులు చెక్కుతున్నాడు. ఎన్ని రోజులు చెక్కబడ్డాయి మీలో? పేతురు గారు అంత అధ్వానకరమైన పరిస్థితుల్లో ఉన్న సువార్త చేయగలిగాడే. మనకెంత ఈరోజు ఉంది అవకాశం, రేపు ఏముంటుందో తెలియదండి. రేపే ఏమవుతుందో తెలియదండి. రేపటి నెలలో ఏమవుతుందో తెలియదండి. పరిగెట్టాలి. అయితే సువార్త చేశాడంటండి. జైలు అధికారి మారు మనసు పొందాడటండి. ఆయన ఒకరోజు వచ్చాడంట పేతురు గారిని, అయ్యగారు మిమ్మల్ని వదిలేస్తాను, బయటికి వెళ్ళిపోండి అంటే. అమ్మమ్మమ్మో, నన్ను వదిలేస్తే నేను చంపేస్తారు కదా. నన్ను చంపినా పర్లేదండి, చేతగానో, నా వల్ల ఏం లాభం, నేను చచ్చినా పర్వాలేదు, మీరు వెళ్ళిపోవాలండి అని చెప్పి ఒక ఉదయ కాలాన్న పేతురు గారికి తలుపు తీసేసాడంట. తలుపు తీసేస్తే ఆయన వెళ్ళిపోతాడంటండి. అలా ఎడారి గుండా ప్రయాణం చేస్తాడంట. ఒక కొండలాగా వస్తుందంట. ఒక మనుష్యుడు ఎదురుగా వస్తున్నారంట. ఈయన చూశాను అనుకుంటుంటే, స్టీఫెన్ బాబు చూశాను అనుకుంటూ దగ్గర పడుతున్నారంట. దగ్గర పడతా ఉంటే దగ్గరికి వచ్చిన తర్వాత గమనించాడంట, చూసి పోల్చాడంట. నువ్వా అని చెప్పి హెబ్రీ భాషలో ప్రభువా నువ్వా అని అడిగాడంటండి. ప్రభువా నువ్వే, నేనే అన్నాడంట. యేసయ్య అన్నాడంట, నేనే. యేసయ్య ప్రత్యక్షమయ్యాడంటండి. యేసయ్య ప్రత్యక్ష ఏంటి, నేను ఇలా వస్తా, నువ్వు నాకు ఆపోజిట్గా వస్తున్నావు అంటే, ఏం లేదులే, ఒక పని ఉంది. ఏంటో పని ఏంటి? నీకు బదులుగా ఇంకొకసారి నేను సిలువ వేయబడ్డానికి వెళ్తున్నాను అన్నాడంట. నీకు బదులుగా ఇంకొకసారి అంటే, నేను ఆల్రెడీ నా సిలువ నేను వేయబడ్డాను, కానీ ఇప్పుడు నీవు సిలువ వేయబడాలి. కానీ నువ్వు వచ్చేసావు, అక్కడి నుంచి వచ్చేసావు కాబట్టి నీకు బదులుగా ఇంకొకసారి నేను సిలువ వేయబడ్డానికి వెళ్తున్నాను అని అంటే, వెంటనే అర్థమైందంట. ఏడుస్తున్నాడట. ఏడ్చి, వద్దేసయ్య, నేనే వెళ్తానని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంత ఎదిగిపోవద్దండి. అంత ఎదిగిపోద్దు. చిన్నదానిలో ఎదుగుదాం, టైంలో ఎదుగుదాం. మనం టైం
దయ్యం నేర్చుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఇంకెక్కడ సాహసాలు చేస్తాం మనం? ఆయన వెనక్కి వచ్చాడంటండి, లోపలికి వెళ్ళాడంట. ఒకరోజు, ఒకే రోజు అపోస్తలుడైన పౌలుకి, పేతురికి మరణశిక్ష విధించారు. అపోస్తలుడైన పౌలుకి రోమా పౌరసత్వం ఉంది కాబట్టి అతని సిలువ వేయకూడదు, అతనికి పీక ఎగరగొట్టేశారండి. ఒక పక్క తూర్పుకి ఒకరిని, పడమరకు ఒకరిని పెట్టారు. ఇతన్ని సిలువ వేస్తున్నారట. సిలువ వేసి ఎక్కిస్తుంటే ఆగండి అన్నాడట. ఏంటి అంటే, నాకు ఇలాగా నాకు ఇలాంటి సిలువ పడదండి, యేసు ప్రభుతో నేను సమానం కాదు, నన్ను తిరగవేసి సిలువ వేయండి, నన్ను త్రిప్పి సిలువ వేయండి అంటే, అది భరించలేరు మీరు, మీకు ఇప్పటికే 80 సంవత్సరాల దగ్గర ఉంటున్నాయి అంటే, పర్వాలేదా, ముక్కులోంచి రక్తం కారిపోతుంది, పర్వాలేదా అని చెప్పి అడిగి తిరగబడి సిలువ వేయించుకున్నాడంటండి. హల్లెలూయా. నువ్వు అంటున్నావు, ప్రభువా 2 సంవత్సరాల నాకు చాలా బాగా ధనం వచ్చింది, మరి 3వ సంవత్సరం రాదా? 2 ఇల్లులు అయిపోయాయి, ఇంకొక ఇల్లు రాదా? నీకు ఇష్టమైతే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎంతవరకు వచ్చింది ప్రార్థన? ఏది వేసేను అర్థం చేసుకున్న ఆ రీతి ఎంతవరకు వచ్చింది? ఏం పాఠం నేర్చుకున్నాం? నీకు ఇష్టమైతే అనే ప్రార్థన నేర్చుకున్న రోజున నాకు ప్రార్థన వచ్చిందండి అని ఎవరికైనా చెప్పడానికి అర్హత ఉంది. అవసరతే, మన బిడ్డలే హాస్పిటల్లోనే ఉన్నారు, డాక్టర్లే అన్నారు, కానీ అందం, నిజంగానే అందం. ఒకవేళ ఇంకా వీరు ఉండుట ఇంకా భూమి మీద దేవుని చిత్తం కాకపోతే అలాగే అవనియండి. ఇలా అనొచ్చు, ఒకవేళ నా తప్పిదము, నా నడవడి నీకు ఆయాసకరంగా ఉంటే నేను మార్చుకుంటాను ప్రభువా, అందును బట్టి అయితే నాకు మరణం వద్దు, కానీ నీకు ఇష్టమైతే నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభువా అనే ప్రార్థన. నీకు ఇష్టమైతే నేను వెళ్తున్న ఈ పనిలో నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు కావాలి ప్రభు. నాకు వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అన్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, చెయ్యి చాపి వానిని ముట్టి, చెయ్యి చాపి వానిని ముట్టి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముట్టకుండగానే ఆయన స్వస్థత చేయగలడు, కానీ ప్రత్యేకంగా ఆ కుష్టు వ్యాధి కలిగిన వాడిని ఎవరు ముట్టుకోకూడదు. ఆయన ముట్టుకున్న వెంటనే యేసు ప్రభువారు అపవిత్రుడు అవుతాడు. కానీ ఆయన తండ్రి కంటే ఎక్కువైన వాడు కాబట్టి వాడిని ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెబుతూ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత సంగతి తర్వాత, కానీ యేసు అతన్ని ముట్టుకున్న వెంటనే ఎంత సంతోషం. నా జీవితంలో నా వారే నన్ను విడిచిపెట్టారు, కానీ నా యేసు నన్ను విడిచిపెట్టలేదు అని ఎంత సంతోషం. నా కన్నా తండ్రి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్నా తల్లి కన్నా భారము భరించితివే, నా కన్నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివే, సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడచే సమయములో ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఇది నీవిచ్చిన జీవితం,
పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత స్పర్శ, ఎంత స్పర్శ. ఒకవేళ అవకాశం చట్టపరంగా లేదు, కానీ ఒకవేళ నా భార్య నన్ను కలిస్తే నన్ను ముట్టుకొని ఉండేదా? నా పిల్లలు ఎంత ప్రేమించి నేను తినక వారికి పెట్టాను కదా, వాడు డాడీ ఈ కారిపోతూ ఉంటే, ఈ చేతులు రక్తాలు కారుతూ ఉంటే, అసలే వస్త్రాలు మారి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, నా చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు నన్ను ఎత్తుకున్నారు. ఆయన నా కోసం ఎవ్వరు ఇవ్వలేనంత ఇచ్చేవారు. ఎప్పుడు బట్టలు కానీ గ్రేసమంటి గారు చూసేవారు, అడగండి, నాకు మంచి బట్టలు ఉండేవి, మంచి స్వీట్లు, అందరూ తెచ్చిన లాంటివి తెచ్చేవారు కాదు. చాలా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆయన ఏదో జాంగ్రీ ఏదో తెచ్చారు, ఎత్తుకున్నారు, ఎత్తుకొని ఆ జాంగ్రీ ఇచ్చి నాకు ఇలా ముద్దు పెట్టారు. ఆ నోట్లోంచి ఆ సారా దుర్వాసన నాకు ఎగటొచ్చిందండి. ఆ ఎగటు అప్పటి నుంచి ఎప్పుడు ఆయన వచ్చినా నాకు భయం వేసేది, ఎప్పుడు వచ్చినా ఆయన భయం వేసేది, ఎప్పుడు ఎత్తుకున్నా భయం వేసేది, అసహ్యం వేసేది. మరి ఎప్పుడైనా ఆయన గమనించారేమో కూడా నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ కుష్ఠరోగ పరిస్థితి కూడా అదే కదా. ఈయనకి ఎంతో ప్రేమ ఉంది, ఒక్కసారి నా కొడుకుని నేను ఎత్తుకోవాలని. ఒకవేళ వాడు నాన్న బాబా అని అంటే ఈయన ఎంత గుండె ముట్టుకోవడానికి ఇష్టపడలేదే. కానీ యేసయ్య నాకు ఇష్టమే అని అక్కడి నుంచి ప్రార్థన చేయలేదు. తన ప్రేమనంత తండ్రి జాలి పడినట్లుగా తన కుమారుల ఎడల, ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన జాలి పడినట్లుగా ఆ యొక్క సాగిలి పడ్డాడంటే ఎంత భయం, ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటాడని జాలిపడి వానిని ముట్టుకొని ప్రార్థన చేశాడు. తన జీవితంలో మర్చిపోలేని దినం యేసయ్య నిన్ను ముట్టుకున్న దినం. నువ్వు మర్చిపోకూడదు. నిన్నెంత ప్రేమించాడు ఆయన, నిన్నెంత ప్రేమించాడు. ఈ లోక తండ్రికైతే బలహీనత వల్ల ఆ ప్రేమను మనం దూరం చేసుకున్నామేమో, కానీ ఆయనలో ఏ లోపం ఉందని ఆయన కలుస్తున్నావా?
నీ రూపాన్ని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, నీ స్థితిని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు ఎక్కడో ప్రశస్తమైన స్థితిలో ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? ప్రేమను అర్థం చేసుకున్నావా? ఇందాక తల్లి గురించి చెప్పాను కదా, అందరూ ప్రేమిస్తారు, కానీ తల్లి ఆ అపవిత్రతతో ఉన్నప్పుడు కూడా తల్లి తండ్రి ప్రేమించగలరు. లేకపోతే ఒక కేసులో ఉంటున్నప్పుడు కూడా తల్లి తండ్రి ప్రేమించగలరు. అలాంటి ప్రేమ యేసయ్య ప్రేమ. కుష్ఠరోగిని నాకు ఇష్టమే, నా శుద్ధినిగా రా అని చెప్పి ముట్టి స్వస్థపరిచాడట. ప్రేమైన దేవుని బిడ్డలారా, స్వస్థపరిచిన తర్వాత ఇంకా 1వ భాగంలో మనం ఉన్నాం. 2 వ్యక్తుల గురించి నేను చెప్దాం అనుకున్నాను. 1వ భాగంలో ఉన్నాం, 2వ భాగం చెప్పట్లేదు అని అంటున్నాడు. ఇవన్నీ ఇతనిలో ఉండిపోయాయి. అయ్యో, నా భార్యని ఒకసారి చూడాలని ఆశ ఉంటుంది. నాకు ఎప్పుడైనా అవకాశం దొరికితే మొదట నా కొడుకుని ఇప్పుడే రా లోపలికి, ఎవరు వీళ్ళు కిరణ్ బాబు చూడమ్మా, చూసి కిరణ్, నువ్వు కిరణ్ కాదు కదా, ఇటు తిరగండి. కిరణ్ కానాలు అందరూ ఇటు తిరగండి. ఏం చెప్పాను అమ్మా? ఏం చెప్తున్నాను? ఆ కుమారుణ్ణి ఎత్తుకోవాలని ఎంతో ఆశ, ఎంతో ఆశ కదా. ఇప్పుడు స్వస్థత కలిగిపోయింది. కానీ అన్నాడు, వారికి నువ్వు శుద్ధుడు అయినట్లుగా తెలియడానికి ముందుగా యాజకుని దగ్గరికి వెళ్ళా. నీకు ఇంటికి వెళ్ళడమే మొదటి ఇష్టం. యాజకుని దగ్గరికి వెళ్తే ఆ చూసి మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినట్లుగా స్కానింగ్ చేసి ఓకే కాదు, ఒక 2 వారాలు అక్కడ మరలా వేచి ఉండాలి. ఈ రోజుకి ఎలాగ ఉంది కానీ మరి రేపు ఎలా ఉంటుందో వేచి ఉండాలి. 2వ టెస్ట్ అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డాం మనం, 2 వారాలు దేవుని మందిరంలో ఉండలేకపోతున్నాం. అదే మనకు వచ్చిన బాధ. ఈ 2 వారాలు ఏంటంటే ఈ భూమి మీద మనం ముందు ప్రభు సన్నిధానం గడపాలి. యుగయుగముల తర్వాత మనం ఆనందించబోతున్నాం. అలాగని చెప్పి కుష్ఠరోగులాగా పూర్తిగా మందిరంలో ఉండిపోయాడా? మందిరం కాదు అది, ఆశ్రమంలో ఉండిపోతున్నామా? వారానికి శనివారం ఆదివారం అంతే. అది నియమాలు నువ్వు చేసి వెళ్ళు అన్నాడు. మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు, ముందు పద్ధతే. నువ్వు ఇది చెయ్యి, ముందు ఇవ్వాల్సింది ఇవ్వు, చేయాల్సింది చెయ్యి, ఆ తర్వాత మీ ఇంటికి వెళ్తే కానీ అని చెప్పాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పెళ్ళి అయ్యే వరకు 6 నెలలని ఆగుతారు అనుకోండి. పెళ్ళైన రోజు కూడా ఇంకా ఆగమంటే ఇంకా ఎలా ఆగుతారు? ఇప్పుడు కూడా చూడడానికి లేదు, ముఖం చూడడానికి లేదని తరేస్తారు అనుకోండి. అంటే ఇప్పుడు జరుగుతుంది వేరు, అది వదిలేయండి. పెళ్ళికి ముందే ఫోన్లు, కలుసుకోవడాలు, ప్రీ వెడ్డింగ్ అంటే మరి ఇంక అన్నీ అవుతున్నాయి కదా. అది కాదు, మామూలుగా అయితే తెర ఎందుకు వేస్తారు? ఆ రోజు దాకా చూడలేదని, చూడకూడదని. చూడకూడదంటే ఫోన్ చేయొచ్చా? నువ్వు ఒకవేళ సత్యంలో ఉంటే ఫోన్ చేయకూడదు అంతే. ఏంటండి, అప్పుడు మా సౌందర్య వాళ్ళు మా ప్రియమైన కుమార్తెలు కాబట్టి మేము ఏం చెప్తే అది తూచా తప్పుగా 100 చేసేవారు కాబట్టి ఫోన్ చేయలేదు. అప్పుడు సత్య చేసిందేమో నాకు తెలియదు. సత్య చేస్తుంటే పెళ్ళి అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆశ ఉంటుంది, రైటే మనకి. కానీ నియమంగా కూడా ఒకవేళ నువ్వు పాటించాలనుకుంటే దేవుని నియమాలు ఇవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పద్ధతులను అనుసరిస్తున్నామా? రక్షణ పొందుకున్నాం కానీ ఆ తర్వాత యేసు ఏం చెప్పాడో అది చేయగలుగుతున్నామా? ఒక్క విషయంలో ఇతడు చేయలేదండి, ఇవన్నీ చేశాడు కానీ
తన ఇంటి విషయంలో యేసు ప్రభువు వారు ఏం చెప్పారో అదే చేశాడండి. కానీ దేవుని విషయంలో నా గురించి ఇంకెవరు చెప్పవు బాబు. ఇందాక ఫస్ట్ మనం వాక్యం మొదలైన వెంటనే చెప్పాను కదా, సువార్త మారిపోతుంది కాబట్టి స్వస్థతల కోసమే అందరూ వస్తున్నారు, కాబట్టి నువ్వు స్వస్థత కోసం ఎవరికి చెప్పకో అని చెప్పాడు యేసు ప్రభువు వారు. కానీ అతనికి తన ఇంటి మీద ప్రేమ ఉంటున్నా దాన్ని యేసు కోసం ఆయన చెప్పినట్లుగా చేశాడు కుష్ఠరోగి. హల్లెలూయా. నువ్వు ముందు ఒక తీర్మానం చేసుకోవాలండి. మొదట, యేసయ్యా నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను ప్రభువా. ఏ ఉద్యోగంలో అయినా తీర్మానం చేస్తారు, ఈ ఉద్యోగం ఇస్తున్నావు, ఈ పని చేస్తావా, ఈ పని చేస్తా, నేను చెప్పినట్టు చేయాలి, చెప్పినట్టు చేస్తాను. తర్వాత చేస్తున్నావో లేదు తర్వాత సంగతి, కానీ ఒక తీర్మానం చేసుకుంటున్నాం. కానీ యేసుతో ఆ తీర్మానం ఎవరు క్రైస్తవులు చేసుకోవట్లేదండి. క్రైస్తవులందరూ న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు. అక్కడ మాటి మాటికి రాయబడింది, ఎవరి ఇష్టం వారిది, ఎవరి పద్ధతి వారిది. అది యేసు అంగీకరించట్లేదు. నువ్వే మందిరంకి వెళ్తున్నావు, ఆ మందిరంలో నాయకుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో ఖచ్చితంగా దాన్ని పాటించాలండి. అది మొదట యేసయ్యకి కలిగే సంతోషం. యేసయ్య కలిగే ఒక విలువలు లేని నాయకుడైతే నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండండి. ఒక విలువలు కలిగిన నాయకుడు, ధనం కోసం కాకుండా ఒక విలువలు, ఒక శ్రేయస్సు కోసం కొన్ని కష్టాలు పడుతున్న వారిని అర్థం చేసుకునండి. నా ఆరోగ్యం కోసం బాధపడేవారి కన్నా నా యొక్క సిద్ధాంతం కోసం బాధపడేవారంటే నాకు ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, బాగా అర్థం చేసుకునండి. నాకు నొప్పిని చూసి అయ్యో ఇంత నొప్పి అని బాధపడేవారి కన్నా నేను చెప్తున్న పద్ధతులను చూసి ఆ పద్ధతి ప్రకారం మేము ఉంటాం అన్నవారు నాకు ఇష్టం. ఇది చాలా కష్టమైందండి, చాలా కష్టమైంది. నా పద్ధతుల్లో మొదటి పద్ధతి ఏంటంటే సమయం. సమయం 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 అది ఇప్పుడు పర్వాలేదు అనుకోకండి. ఆధ్యాత్మికమైన జీవితమైనా శారీరకమైన, నువ్వు ఆధ్యాత్మికంలో నర్సరీ దాటే వండడానికి ఉదాహరణ నేను లెక్కేసేది ఏంటంటే సమయం. అది నేర్చుకోనండి. నేను చెప్పిన దానికన్నా 10 నిమిషాల ముందు వచ్చి ఇలా ఎగరండి, కార్లు ఎగరండి, అప్పుడు అనుకుంటాను పర్లేదు. నా పాఠాలు నేర్చుకున్న వారు మొదట అది నేర్చుకునండి. నా ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి, నా గుండెపోటు రానియకండి. వాళ్ళు నవ్వుతూ చెప్తున్నాను, నిజంగా భారంతో చెప్తా ఉన్నాను. చాలా బాధపడతా ఉంటాను నేను. అయిపోవాలి టైం అంటే టైంకి అయిపోవాలి, అవ్వాలి. ఇంకా ఏదో రోడ్డు మీద ఎడం పక్కన నడాలి, యాక్సిడెంట్ అయింది, అప్పుడు వాళ్ళే చెప్తారు కుడివక్క వెళ్ళండి. యాక్సిడెంటల్గా ఏదో జరగచ్చు. యేసు ప్రభువారు నియమ నిబంధనలకు కరెక్ట్గా పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున ఎక్కిపోతారండి. ఎందుకు అక్కడ రాశారు? సమయం ఎందుకు రాశారు? మరలా చెప్తున్నాను, ఒకవేళ మీకు కష్టం, మీకు ఇష్టమైన సేవకుని మీరు వెతుక్కోనండి. నన్ను బాధ పెట్టకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సమయం చక్కగా విలువగా సంతోషంగా ఆయన నియమాలు ఏవి కష్టమైనవి కాదండి. మానవ శరీరం మనల్ని అలా చేస్తుంది తప్ప ఏవి కష్టమైనవి కాదు. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంది, మీరు అందరూ ఇప్పుడే ప్రార్థన అయిన వెంటనే నాకు చెప్పండి. 10 గంటలకు వద్దండి, 12 గంటలకు పెట్టమంటే 12 గంటలు పెడతాం. ఎక్కువ శాతం గేదాం. శనివారం నాడు మేము రాలేకపోతున్నామండి ఫలానా కారణం చేత 7 గంటలకైతే మేము 99 మంది వస్తామనండి, 7 గంటలకు పెడతాం. మాకేముంది, మాకేం పర్లేదు. అప్పుడు బొడిగుండుపేట అయినాడ వారు ఎక్కువగా 2 ఆటోలో వేసి ఎక్కువ వచ్చేవారు కాబట్టి వీరిద్దరిని ఉద్దేశించి మరలా ఎక్కువ మంది స్త్రీలే వస్తారు కాబట్టి మళ్ళీ వారు సమయానికి 7 గంటలకి 7:30కి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో 4:30కి పెట్టాం. ఒకవేళ మీలో ఎక్కువ మంది, మీరు ఇందులో భయపడాల్సింది లేదు. నేనే చెప్తున్నాను, ప్రార్థన అయిన వెంటనే ఒక తీర్మానం మనం చేసుకుందాం. ఫలానా రోజైతే మాకు అవుతుందండి. అది కూడా ఒకరికి అవ్వకపోవచ్చు, ఒకరి వల్ల అందరికీ తెప్పం, కానీ ఎక్కువ శాతం అయితే మార్చేద్దాం. శనివారం కాదు శుక్రవారం మార్చేద్దాం. మీ ఇష్టమే. కాబట్టి కానీ నియామకమే. మరి యవ్వనస్తుల గురించి నాకు చాలా బాధ కలుగుతుంది.
ఓపెన్గానే చెప్తాం కదా, బాధ కలుగుతుంది. ఆదివారం ప్రార్థన కంటే శనివారం ప్రార్థన చాలా శ్రేష్టమైందండి. శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. అనేక సంగతులు నేనే నేర్చుకుంటున్నాను. అది వివరంగా చెప్తున్నాను. మీకు ఇంకొక మాట కూడా చెప్పాను. 2 ఆప్షన్లు ఉన్నాయి, శనివారం కానీ ఆదివారం కానీ. శనివారం ఎంచుకోండి. ఒక్కటే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు శనివారం ఎంచుకోండి. నా ప్రణాళిక లేకపోతే నా ఉద్దేశం ఎప్పుడు ఆనందిస్తామంటే సమయం పాటించినప్పుడు. రెండోది, ఆదివారం కంటే శనివారం నాడు ఎక్కువ మంది వచ్చినప్పుడు. అవుతుందా అంటే ఏమో, నా ఆశ అంటున్నాను. ఆశ, ఆ ఆశని చెప్తున్నాను అంతే. అందుకే అంటున్నాను, మీకు 2 ఆప్షన్లు ఉన్నప్పుడు శనివారం ఎంచుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నియమాలు మనం పాటించాలండి. నియమాలు లేని భక్తి, భయభక్తులు కలగవారి ఎడల ఆయన జాలిపడునట. భయభక్తులు లేకుండా ఆయన ఆశీర్వదించడు, కార్యం జరగదు. తండ్రి కుమారులు ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడాలంటే నీ యందు భయము భక్తి ఆయన కనబడాలి కదా. ఏ విషయంలో కనబడింది? కుష్ఠరోగి దాటుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగి ఆయనకి ఇష్టమే ఆ బాగుపడడం, కానీ ఆయన అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఆయన కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. తండ్రి కుమారుని ముట్టుకోగలిగితే ముట్టుకోలేకపో ఉండొచ్చు, కానీ ఆయన అంతకంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఆయన శరీరంతో ఉన్నాడు ఇంకా, కానీ ముట్టుకున్నాడు. ఆయన అపవిత్రుడు ఎంచబడతాడు, కానీ అపవిత్రులమైన మనము ఆయన మన కొరకు అపవిత్రుడిగా సిలువనెక్కి తన సిలువ త్యాగం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ ఈ భూప్రపంచంలో ఎవ్వరికి మనం సాటి రామండి. మన జీవితంలో మన విలువలన్నీ ఎరిగినవాడు, మన మనస్తత్వ మన యొక్క మన 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 మనసంతా మన క్రౌధం, ఆ యొక్క విచ్చలవిడితనం, ఇవన్నీ ఎరిగిన ప్రభువు ఇంకా ఆయన తండ్రి కాబట్టి మనలో ఏదైనా భయభక్తులు కలిగి ఉంటే, కుష్ఠరోగి వలె నువ్వు నేను ఏదైనా నిరూపించబడితే మనల్ని కూడా ఆయన ముట్టగలిగిన వాడు. ముట్టి అంటున్నాడు, ముట్టి అని అయిపోయింది కాదు, అక్కడి నుంచి కరెక్ట్గా యేసు ప్రభు వారు స్వస్థత పెట్టిన వాళ్ళందరూ కూడా, లేకపోతే ఆ వ్యభిచారమైన స్త్రీని ఆ రోజు కూడా విడుదల చేసిన వెంటనే అంటున్నాడు, ఇకను ఒక ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇస్తున్నాడు. అక్కడతో స్వస్థతతో మన ముగింపు కాదు, స్వస్థతతో మన భక్తి జీవితం, నూతనమైన జీవితం ప్రారంభం కావాలి. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదగాలి. ఆయన అన్నాడు, నా గురించి ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు అని అంటేనే ఆయన అంతమందికి చెప్పాడు, చెప్పమని మనకు చెప్పాడు, కానీ మనం చెప్పటం లేదు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. బల్లారాధన కోసం కూడా ఒక నియమం పెట్టాను. బల్లారాధన నుంచి బల్లారాధన తీసుకునే లోపుగా ఒక్కరికైనా యేసు గురించి ఒక్క మాట చెప్పాలని చెప్పాను. అదే నిబంధన. బల్లారాధన అన్నది ఆచారము ఎప్పుడు కాదు అని అంటే ఆయన నిబంధన. ఆయన చెప్పాడు, ఆయన చెప్పి ఈ పానం ఇచ్చాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీనిని చేయడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట? యేసు నన్ను రక్షించాడు, ఆయన గొప్పవాడని ఒక్కరికైనా చెప్తే ఆ నిబంధనలో పాస్ అయినట్లుగా. నిబంధన ఏంటి? ఆయన మన కోసం రక్తం ఇచ్చాడు, మనం ఆయన కోసం సువార్తనివ్వాలి. ఏంటంటే నిబంధన? ఆయన మన కోసం, మనకున్న పాపం కోసం రక్తం ఇచ్చాడు. మనల్ని ఏం చేయమన్నాడు? రక్తం ఇచ్చిన దానికి బదులుగా ఆయన కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన నెలలో ఘనంగా పరిచర్య చేశారు, ఘనమైన సాక్ష్యాలు చెప్పారు. మరి నేను బాంకుర వెళ్ళి వచ్చిన తర్వాత పాల్బాబు గారి సాక్ష్యాన్ని పాస్టమ్ గారు చెప్పినప్పుడు ఎంతో ఆనందం అయిపోయిందండి. అది పుస్తకాల్లో చదివినంత సంతోషమైంది. పుస్తకాల్లో నేను ఇప్పుడు దాకా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనుకుంటాడు, ఒక యవనస్తుడు. పాస్టర్ గారు ఏమో పిలిచి పాస్టర్ గారికి లాస్ట్ ఫోన్ చేసి చచ్చిపోదాం అనుకుంటాడు. ఆ లాస్ట్ ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు వద్దొద్దు బాబు అంటే వద్దని అంటారు, కానీ ముందు నాకు ఏదైనా ఒక ఏదైనా చెప్పండి అని అంటే పాస్టర్ గారు అంటారు, అయితే చచ్చిపో, ఒక్కరికి మంచి పని చేసి చచ్చిపో అంటారు. అప్పుడు ఆ యవనస్తుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ముసలావిడికి
సహాయం చేస్తాడు. వాళ్ళ అమ్మాయి అడ్రస్ పోతే అడ్రస్ అంతా వెతికి ఆవిడకి అన్నం పెట్టి, అంటే లాస్ట్లో ఆవిడ చేతులు పట్టుకొని నువ్వు దేవుడు బాబు అని అంటే ఉంటే ఎంతో సంతోషం. మళ్ళీ సంతోషంతో ఆ యొక్క పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు. వెంటనే పాస్టర్ గారు ఇతని మాట ఏం ఆలకించకుండా, నాకు అర్థమైంది, నేను చెప్పిన పని నువ్వు చేసావు, వెళ్ళి చచ్చిపో అని అంటే, లేదండి ఈరోజే నాకు జీవితం అంటే ఏదో అర్థమైందండి, ఇక్కడి నుంచి నేను ఇతరుల కోసం బ్రతుకుతానని చెప్తా ఉంటాడు. ఈ స్టోరీ అది నిజమో మరి అబద్ధమో నాకు తెలియదు, నేను దగ్గర చదివాను, విన్నాను, చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత అదేదో అవునో కాదో అన్నది చెప్పే కన్నా ఇదంతా మంచిది అని నాకు అనిపించింది. మరి మీరు విన్నారా? పోయిన శనివారం చెప్పారంట. ఒక మాటలో చెప్తాను. ఒక ఆయనకి కాలుకి దెబ్బ తగిలిందంట, అంతేనమ్మా, కాలుకి గాయం కలిగిందంట. ఇంట్లో వారే అతనితో ఎవరు రాలేదంట, ఎవరు పట్టించుకోలేదంట. అప్పుడు పాల్ బాబు గారు అతను చూసి అతనితో ఉండి అదంతా సహాయం చేసి అయితే ఆయన చాలా ఆశ్చర్యపోయాడట. నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని అనుకున్నాడట. చివరిలో ఆయనకి భోజన సమయం అయింది, ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన 100 రూపాయలు తీసి ఆయన జోబులో పెట్టాడట. 100 రూపాయలు తీసి జోబులు పెడితే అతని కళ్ళంట నీళ్లు తిరిగాయట. వద్దు అన్నాడంట. లేదండి ఉంచండి. ఎంతో సంతోషంతో ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంది. ఇప్పుడు మరలా గుర్తుపెట్టుకోనండి, యేసుని గురించే చెప్దాం, కానీ ముందు మన చేత మన శరీరంలో ప్రేమ ఇతరులకు కనబడితే ఆ సువార్త చెల్లుతుంది, ఆ సువార్త చెల్లుతూ ఉంటుంది. అలాగని చెప్పి రోజు 100 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తానండి, రోజు ఆటోలకి నేను ఎక్కడి నుంచి వస్తానండి, ఇది అవసరం లేదు. ఒకసారి దావీదికి ఒక ముసలావిడ దండం పెట్టింది. బాబు, దావీదికి దండం పెట్టింది ఒక ఆవిడ, పెద్ద ఆవిడ. బాబు, మా మనవలే రాలేదు, నువ్వు నాతో ఉన్నావని. సులభంగా, దయచేసి ఎవరు తక్కువ అనుకోకండి. మీలో ఎవరికైనా సరే ఆటోలకు కానీ దేనికైనా డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా దానికి అమౌంట్ ఎప్పుడు ఉంటుంది. ఆ చెట్టుకి ఫలాలు ఎప్పుడు 12 నెలలు కూడా కాస్తూ ఉంటాయి. ఏంటండి, సువార్త కోసం ధనాన్ని చెట్టుని దేవుడు మనకు ఉంచాడు. కాబట్టి మీరెవరు పాస్టర్ గారు మాకు వెళ్ళాలని ఉంది, హాస్పిటల్ పరిచయం చేయాలని ఉంది, మంచి శుభవార్త ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో హాస్పిటల్ పరిచయం జరుగుతుంది, రాంచీలో ఈ హాస్పిటల్ పరిచయం జరుగుతుంది. పోయిన వారంలో గజపతి నగరం హాస్పిటల్లో సోనుబాబు వాళ్ళు హాస్పిటల్ పరిచయం చేశాడు. ఎక్కడుండి మనం చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలారాధనలకు వెళ్తూ మరొక్కసారి ప్రభువా, ఏది అవసరమో ఏ అవసరమైనా అని తీర్చగలిగిన వాడు. కానీ ఒక్క మాట ముందనండి, నా తల్లి కన్నా నువ్వు నన్ను ప్రేమించావు, నా తండ్రి కన్నా నువ్వు నన్ను ప్రేమించావు, నేను నా తల్లిదండ్రులను ప్రేమించిన దానికంటే నువ్వు నన్ను ప్రేమించావు. కానీ నాకు ఈ అవసరత ఉన్నది, నీకు ఇష్టమైతే నాకు అది అనుగ్రహించండి ప్రభువా అని అంటూ మరొకసారి నీ పని నేను చేస్తాను ప్రభువా. కుష్ఠరోగి ఎంతో సంతోషించాడు, కానీ నీ స్పర్శను నేను సంతోషించలేకపోతున్నానని నన్ను క్షమించు అని చెప్పి ఆయన దగ్గర మొరపెడుతూ ప్రార్థన చేసుకున్నాను.